హైదరాబాద్లో మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ముఠాకు చెక్ పెట్టారు డ్రగ్స్ అధికారులు. మూసాపేట్ బాలాజీనగర్ దాడులు చేసిన పెద్ద ఎత్తున ప్లాస్మా ప్యాక్స్ ని సీజ్ చేశారు. కొంతకాలంగా అక్రమంగా బ్లడ్, ప్లాస్మా, సిరం అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా మియాపూర్లో ఉన్న శ్రీకర హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, దారుల్ షిఫాలోని అబిద్ అలీ ఖానా లయన్స్ ఐ హాస్పిటల్స్ నుంచి ఈ దందా నడుస్తున్నట్లు గుర్తించారు. న్యూ లైఫ్ బ్లడ్ సెంటర్, కర్నూలు జిల్లా ధర్మపేటలోని భాగ్యనగర్లో ఉన్న ఆర్ఆర్ హాస్పిటల్స్ బ్లడ్ బ్యాంకుల నుంచి అక్రమంగా బ్లడ్ సేకరించి ప్లాస్మా, సీరం అమ్ముతున్నారు. అక్రమ దందా చేస్తున్న హీమో ల్యాబ్ కి ఎలాంటి అనుమతులు లేవని తెలుస్తోంది. యూనిట్ రక్తాన్ని 700 కొని 3,800 అమ్ముతున్నట్లు గుర్తించారు అధికారులు. 2016 నుంచి 6,000 యూనిట్లకు పైగా రక్తాన్ని అక్రమంగా సేకరించి ప్లాస్మా, సీరం విక్రయించినట్టు తెలిసింది. విశాఖపట్నంలోని ఆప్టిమస్ బయోసైన్స్, హైదరాబాద్ ఐడిఏ బొలారంలోని క్లియాన్స్ ల్యాబ్స్, పూణేలోని క్లినోవి రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్, బెంగళూరులోని G7 సినర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్, మైక్రో ల్యాబ్స్, నార్విచ్ క్లినికల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఐడిఏ మల్లాపూర్లోని శిల్పా మెడికల్ లిమిటెడ్, మదినాగూడలోని జెన్రైజ్ క్లినికల్ ప్రైవేట్ లిమిటెడ్, చర్లపల్లిలోని విమ్టా ల్యాబ్స్ లిమిటెడ్లకు ప్లాస్మాను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. ఈ దందాపై దృష్టి పెట్టిన హైదరాబాద్ డ్రగ్స్ అధికారులు రాఘవేంద్ర అనే నిందితుడిపై కేసు నమోదు చేశారు. డ్రగ్స్ కంట్రోలర్ డిప్యూటీ డైరెక్టర్ సౌభాగ్యలక్ష్మి, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు ఎన్టీవీతో మాట్లాడారు. ప్లాస్మాను బ్లాక్ మార్కెట్లో ₹1,000 అమ్ముతున్నట్టుగా గుర్తించామంటున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. బ్లడ్ బ్యాంకుల నుంచి బ్లడ్, ప్లాస్మా సేకరించడమే కాకుండా వాటిని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు కేటుగాళ్ళు. ముసాపేట్లో హీమో ల్యాబొరేటరీస్లో కొంతకాలంగా ప్లాస్మాను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నటువంటి ముఠాను పట్టుకున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్, నిన్న ఏం జరిగింది సార్? ఎక్కడ ముసాపేట్లో, ఏ లొకేషన్, ఎంతకాలంగా ఈ దందా నడుపుతున్నారు? ఇది ముసాపేట్లో భవానీ నగర్ అనేది ఓ రెసిడెన్షియల్ ఏరియాలో అక్కడ రాఘవేందర్ నాయక్ అనే అక్యూజ్డ్ గత 2016 నుంచి తను ఇల్లీగల్గా ఈ యొక్క బ్లడ్ ప్లాస్మా, సిరము, మన హోల్ హ్యూమన్ బ్లడ్ లాంటి ఇవన్నిటి కూడా ఈ బ్లడ్ బ్యాంక్స్ నుంచి మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 3 బ్లడ్ బ్యాంక్స్ ఐడెంటిఫై చేశాము. అక్కడ నుంచి ఇల్లీగల్గా తీసుకుని వచ్చి వాటిని ఇక్కడ ప్రాసెస్ చేసి వివిధ క్లినికల్ ట్రయల్స్ చేసే సంస్థలకి మన రాష్ట్రంతో పాటు బెంగళూరు, ఆంధ్రప్రదేశ్లోని సంస్థలకు విక్రయించినట్టుగా మనం ఆధారాలతో నిన్న సేకరించి ఇక్కడ ఉన్నటువంటి 56 ప్లాస్మా, హ్యూమన్ ప్లాస్మా బ్లడ్ బ్యాగ్స్, సిరం బాటిల్స్, ప్లస్ దానికి సంబంధించిన టెస్టింగ్ చేయడానికి ఉపయోగించే కిట్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే ఏ విధంగా బ్లాక్ చేస్తున్నారు వీళ్ళు? బయట ఎంత కొంటున్నారు, వాటిని మళ్ళీ బ్లాక్ మార్కెట్లో ఎంతకు సెల్ చేస్తున్నారు? మాకు వచ్చిన, అంటే ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 56 యూనిట్స్ మాకు ఇక్కడ దొరికింది, ప్లాస్మా, సీరం అన్నీ కలిపి. అండ్ ఆయన పర్చేస్ చేసేది 1,500కి పర్చేస్ చేస్తున్నాడు, సమ్ 3,000 ఆడ్ దానికి సేల్ చేస్తున్నాడు అన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆయన 7 years నుంచి చేస్తున్నాడు అని ఆయన చెప్పడం బట్టి మాకు ఇన్ఫర్మేషన్ తెలుసు. సార్, ఏ బ్లడ్ బ్యాంకుల నుంచి తను బ్లడ్ తీసుకుంటున్నాడు? కేవలం బ్లడ్ తీసుకొని ప్లాస్మా, సీరం వేరు చేస్తున్నాడా సార్, లేకపోతే డైరెక్ట్గా ప్లాస్మానే కొని ప్లాస్మానే బ్లాక్లో అమ్ముతున్నాడా? ముఖ్యంగా తను మేము గుర్తించింది ఏంటంటే మా ఇన్వెస్టిగేషన్లో 3 బ్లడ్ బ్యాంక్స్లో ఆయన మెయిన్గా పర్చేజ్ చేస్తున్నాడు. ముసాపేట్ బాలాజీనగర్లో ఉన్నటువంటి హీమో ల్యాబొరేటరీస్లో దాదాపు 8 ఏళ్లుగా ఈ ప్లాస్మాను సేకరించడం, ఇల్లీగల్గా నిల్వ ఉంచడమే కాకుండా వాటిని మరికొన్ని బ్లడ్ బ్యాంకులకు కూడా అమ్ముతున్నట్లుగా గుర్తించారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. ప్రస్తుతానికి అక్కడ దాదాపు 6,000 యూనిట్లకు పైగా ప్లాస్మాను స్వాధీనం చేసుకున్నారు. రాఘవేంద్ర నాయక్ ఇంకా ఏమైనా ముఠాగా ఏర్పడి మరికొన్ని బ్లడ్ బ్యాంకుల ద్వారా ఏమైనా తీసుకుంటున్నారా, లేకపోతే రాఘవేంద్ర నాయక్ వెనుక ఉంది ఎవరు? రాఘవేంద్ర నాయక్ మాదిరిగా ఇంకెవరైనా కూడా ప్లాస్మాను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారా అనేది ఇంకా విచారణలో తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే హీమో ల్యాబొరేటరీస్ను సీజ్ చేశారు అధికారులు. కెమెరామెన్ ప్రభాకర్తో రవికుమార్, ఎన్టీవీ, ముసాపేట్ నుంచి.